శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మాజీ పార్లమెంటు సభ్యురాలు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు నందు ట్రంక్ రోడ్ విస్తరణ కార్యక్రమంలో భాగంగా 35 కోట్ల రూపాయలతో 6 లైన్ రోడ్లను నేడు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఎన్బి మరియు వివిధ శాఖల అధికారులు పై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలోచనతో చొరవతో వీటికి నిధులు తీసుకుని రావడం జరిగింది. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా సోమశిల ప్రాజెక్టు చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, కావలి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఇమీడియట్ గా 18 months మనం టైం ఇచ్చాము. దానికంటే తొందరగానే కొన్ని చిన్న అబ్స్ట్రక్షన్స్ ఏ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పోల్స్ కొన్ని ఉన్నాయి, అది ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పున్నారు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. అవి కూడా కంప్లీట్ చేసి ఇమీడియట్ గా ఈ 1.5 kilometer టేకప్ చేసేసి ఇది అయిపోయే లోపు అవి కూడా కంప్లీట్ చేసేసి మోస్ట్ ప్రాబబ్లీ 1 year లోనే కంప్లీట్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే మన కావలి అటు మహానగరానికి ఇటు పల్లె ప్రాంతానికి మధ్యలో ఉన్నందువల్ల రేపు వచ్చే ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా చాలా వందల కంపెనీలు మన ప్రాంతానికి రాబోతున్నాయి. ఒక్క బీపీసీఎల్ వల్లే యాక్సిలరీస్ కంపెనీ చాలా వస్తాయి. వీటన్నిటిని బేర్ చేసే కెపాసిటీ కావలికి రావాలి అంటే ఈరోజు కావలిలో ఉన్న ఎడ్యుకేషన్ మొదలుకొని హాస్పిటల్స్ మొదలుకొని వాళ్ళ ఫ్యామిలీస్తో రిక్రియేషన్కి కూడా కావాలని బేర్ చేసే కెపాసిటీ లేదు. ఫ్యామిలీతో కారులో పోయి షాపింగ్ చేద్దామంటే టౌన్ మొత్తం కూడా స్ట్రీట్ వెండర్లు విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భాష్యం స్కూల్ కాడి నుంచి మద్దులపాడు వరకు రోడ్డు పూర్తయింది. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా గడ్కరీ గారిని కలిసి మన మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర నుంచి యానాదిరెడ్డి బొమ్మ వరకు, యానాదిరెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2 వైపులా ఎక్స్టెన్షన్ చేయాలి. అప్ టు డ్రైన్ వరకు సీసీ ఫేవర్ వేయాలి. ఎక్కడ కూడా దుమ్ము ధూళితో కావలి ప్రజల ఆరోగ్యం క్షీణించే విధంగా ఉండకూడదు. రోడ్డు మీద అమ్ముకున్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా దుమ్ము ధూళితో ఇబ్బందులు రాకూడదు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా సీసీ ఫేవర్ వేయాలని 17 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయటం. ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర ఆల్రెడీ వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. రాబోయేటువంటి డిసెంబర్, జనవరి 1 నాటికి ఈ భాష్యం స్కూల్ వరకు కూడా రోడ్డు పూర్తవుతుందని కూడా తెలియజేస్తున్నాం. దగ్గర నుంచి ముసునూరులో ఉన్నటువంటి బైపాస్ వరకు 4.3 kilometers ఈ రోడ్డు ఉంటే, దీని నిరుపయోగంగా పడి ఉంటే ఈ ప్రాంతం కూడా 6 lanes గా వేయాలి. ఎక్కడైతే ట్రైన్ నిర్మాణం జరిగిందో ఇంకా జరపాల్సిన అవసరం ఉందో వాటి డ్రైన్ నిర్మాణం పూర్తి చేసి డ్రైన్ టు డ్రైన్ మధ్యలో మీడియం వేసి సెంట్రల్ లైటింగ్ తో 35 కోట్ల రూపాయలతో 6 lanes రోడ్డుని ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఇచ్చిన టైము 1.5 సంవత్సరం, ఆల్రెడీ 2 నెలలు పూర్తయింది. ఇప్పటికే కాంట్రాక్టర్లు, నేను కూడా మంత్రి, ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎన్బి మంత్రివర్యులు మన కావలికి తీసుకొచ్చాం. మన పేదా రవిచంద్ర గారిని ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం అంటే ఫెలిస్టేషన్ చేయడానికి మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. ఆ రోజున ఈ రోడ్డు చూపించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు ఈ రోడ్డు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో. కాబట్టి వారిని మళ్ళా తీసుకొచ్చి శంకుస్థాపన చేపిద్దామని అనుకోవటం
ఇది కాలాతీతం అవుతుంది కాబట్టి దీని ప్రారంభానికి తప్పకుండా ఆయన ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఓన్లీ భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు మనమే ప్రారంభించాం. కాంట్రాక్టర్ని రేపటించే వర్క్లు ప్రారంభించండి. ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇమీడియట్లీ మా రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్ఎన్బి అధికారులు నోటీసులు ఇస్తే ఇమీడియట్లీ కూడా ఎంకరేజ్మెంట్ తొలగించి ఎక్కడ కూడా మీకు వర్క్కి ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఇమీడియట్లీ వర్క్ చేసేదానికి మేము అన్ని కూడా సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు బృందావన కాలనీ దగ్గర నుంచి ఈ మర్రి చెట్టు వరకు ఆల్రెడీ కూడా మీకు డ్రైనేజ్ పూర్తయింది కాబట్టి ఇమీడియట్లీ కూడా ఈ ప్రాంతంలో మీరు విత్ ఇన్ ద 2 months లోనే మీ రోడ్డు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తొందరగా కూడా కాంట్రాక్టర్ని పూర్తి చేయమని ఈ రోజు మీ అందరికీ ఆయన పరిచయం చేద్దామని బహుశా కాంట్రాక్టర్ని ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కించాం. ఇప్పుడు ఎక్కించామంటే అర్థమైందంటే ఆయన రేపు నుంచి జవాబుదారీగా ఉండి మాకంటే ఎక్కువగా బాధ్యత తీసుకొని తొందరగా ఈ రోడ్డును మాకు కావలి ప్రజలకి మీరు అందించాలి. ఎందుకంటే సెప్టెంబరు 6 అక్టోబర్లో నరేంద్ర మోడీ గారు కావలి ప్రాంతానికి వస్తున్నాడు, బీపీఎల్ శంకుస్థాపన చేయబోతున్నాడు. అటువంటి ఆనాటికి కావలి ట్రంక్ రోడ్డు పూర్తయి 50% పూర్తయితే ఇంకా ఇండస్ట్రియలిస్టులు ఆయన వస్తున్నాడంటే కొన్ని వందల ఇండస్ట్రియలిస్టులు ఈ ప్రాంతానికి వస్తారు. కాబట్టి ఈ పట్టణాన్ని చూసి వాళ్ళు పులకించాలి, ఈ ప్రాంతంలోనే ఇల్లు నిర్మాణం చేసుకోవాలి, ఈ ప్రాంతంలోనే ఇండస్ట్రీ పెట్టాలని ఒక ఆలోచన వాళ్ళలో రేకెత్తించేందుకే ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మేము చేయటం జరుగుతుంది. తప్పకుండా మీరు ఇచ్చిన టైంలో కూడా పూర్తి చేయండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజు మన కావలికి తలమానికమైంది పాతూరు, పేరుకు పాతూరుగా ఉంది. కావలి పుట్టుకొక నాంది పలికినప్పటికీ కూడా శివాలయంగా ఈ రోజు వెంగయ్య గారి పాలెం మీదుగా అల్లుగుడ్డ పాలెం మీదుగా వెళ్ళి ఈ రోజున పెద్దరాముడి పాలెం వరకు కూడా ఇంకొక రోడ్డుని ఈ రోజు 11.5 కోట్ల రూపాయలతో ఈ రోజు మంజూరు చేపించాం. అతి తొందరలో దాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. మనకి ఏ విధంగా అయితే తుమ్మలపేట రోడ్డు ఉందో అదే విధమైనటువంటి రోడ్డు కావలికి ఇంకొక రోడ్డు కూడా ప్రజలకు అనుసంధానం కూడా చేసే విధంగా పాతూరుని కలుపుకుంటూ కోనేటి వారి పాలెం మీదుగా పెద్దరాముడి పాలెం వరకు కూడా రోడ్డును ఏర్పాటు చేయబోతున్నాం. అదే విధంగా ఈ రోజున రుద్రకోట దగ్గర ఉన్నటువంటి చెన్నైపాలెం రోడ్డుని దానికి కూడా ఈరోజు 10 మీటర్స్ రోడ్డుగా ఈ రోజు రూపొందించబోతున్నాం. అతి తొందరలో దానికి కూడా నిధులు మంజూరై రాబోయే కాలంలో బీపీసీఎల్ ఇండస్ట్రీకి మొదటి దారిగా మన చెన్నైపాలెం రోడ్డుని అభివృద్ధి చేయడానికి మేము ఈ రోజు కంకణ బత్తులు అయ్యామని కూడా ఈ విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నా.